తుంగతుర్తి 19వ డివిజన్లో ఘటన. గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం. ఓ ఇంటిలో దృశ్యాలను మీరు చూస్తున్నారు. అగ్నిమాపక దళానికి సిబ్బందికి సమాచారం అందగానే వెంటనే వచ్చి ప్రమాదాన్ని నివారిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్నటువంటి సిలిండర్ను చూస్తున్నారు. ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదం నుండి కాపాడినటువంటి దృశ్యం. భారీ అగ్ని ప్రమాదం నుండి కాపాడుతున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని తెలుసుకున్నటువంటి విషయం ఇది. వారు వంట చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్ళిన సందర్భంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి నిప్పంటుకుందని వారు తెలియజేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సమాచారం అందుకున్న వెంటనే ఘటనా ప్రదేశానికి వచ్చి ప్రమాదాన్ని నివారిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిలిండర్ను ప్రత్యేకంగా దూర ప్రాంతానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం. నీటితో చల్లార్చి దాన్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది. సార్ అప్పుడు ఏం చేయరా? ప్రమాదం నుంచి తప్పించినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలియజేస్తున్నారు. ఎంతో శ్రమించి రిస్క్ తీసుకుని ఈ ప్రమాదం నుండి వారు కాపాడినటువంటి దృశ్యాలను మీరు చూడడం జరిగింది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఎప్పుడైనా సరే స్విచ్లు ఆన్ చేయొద్దు, ఆఫ్ చేయొద్దు. ఒకవేళ ఆన్ చేసినా ఆఫ్ చేసినా మంటలు వస్తే దాని మీద మీరు పొడి బట్టలు కప్పుతున్నారు. పొడి బట్టలు కానీ అవి కప్పితే అయ్యే అవకాశం ఉంటుంది. డోర్లు ఆఫ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. గ్యాస్ సరిపడిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సిలిండర్లను తీసుకురావాలి. ఎప్పుడైనా లేపి తీసుకొని రావాలి. ఇప్పుడు ఏంటంటే తొందరపాటు వల్ల ఇవాళ జరిగినది ఏంటంటే అది ఫైర్ అయింది తక్కువ, మీరు చేసింది ఎక్కువ. అబ్బాయిలకి ఏమైంది కొంచెం ఫైర్ కాగానే దాని మీద బట్టలు కప్పుకుంటే ఏమవుతుంది, అది మొత్తం గాలి ఆక్సిజన్ అనేది దానికి మూసేసినట్టు కాకుండా ఓపెన్గా బట్టలు కాల్చుకుంటే ఇంకెక్కువ వస్తుంది. అది చాలా కరెక్ట్ కాదు. అందులో వెంటిలేషన్స్ లేదు. ఇంట్లో వెంటిలేషన్ లేనప్పుడు ఏం చేయాలంటే డోర్లు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. స్విచ్ మీరు ఆల్రెడీ ఏం చేసిరు, స్విచ్ వేసిన స్విచ్ను కట్ చేసి లైట్ వేసేసరికి స్పార్క్ వల్ల ఫైర్ అయ్యింది. అట్లాంటి ఇంకోసారి చేయకండి దయచేసి. చాలా ప్రమాదం తప్పింది. అది గ్యాస్ కొంచెం అందులో కొంచెం ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఎక్కువ ఇది ఉంటే మీకు చాలా రూము హౌస్ కూడా పేలే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ విధంగా అగ్నిమాపక సిబ్బంది వారి సూచనలను సలహాలను తెలియజేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు తెలియజేయడం జరిగింది. ఈ ఇంట్లోనే ఈ ప్రమాదం సంభవించింది.
చెప్పండి అది. నేను బియ్యం పెట్టినా గుళ్ళ వీకిన అందుకోలేదు. అరే ఇది ఇప్పనంటుందని చెప్పి దానికి జీతానికి బుద్ధి తిప్పిన కప్ అనమాట ఇక్కడ కింద లేచినాయి. అయితే మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు రెగ్యులేటర్ పెట్టినప్పుడు దానిలో ఒక ఓరింగ్ ఉంటుంది. ఆ ఓరింగ్ అనేది లీక్ ఉంటుంది. ఆ లీక్ ఉండడం వల్ల మీరు ఇక్కడ ఆన్ చేసి ఇక్కడ ఆన్ చేశారు కదా, మీరు హీట్ ఎక్కువగా గీసేది ఈ రెగ్యులేటర్ చుట్టూ మీకు మంట ఎందుకు మండిందంటే అందులో మీరు రెగ్యులేటర్ పెట్టినప్పుడు అందులో చిన్న రన ఉంటుంది కదా, ఒక పుల్లలాగా ఉంటుంది. అందులో ఓరింగ్ అని బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఆ ఓరింగ్ అనేది వాళ్ళు నింపేటప్పుడు నింపిన తర్వాత మీరు వేస్తా వాచర్ ఉంటుంది, బ్లాక్ రౌండ్ ఉంటుంది, లూజ్ ఉంటుంది. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఉందా, ఈ సిలిండర్ నింపిన తర్వాత ఇది వెళ్తా ఉంటే ఇది లాస్ట్ లో పెడతారు. ఈ ఓరింగ్ అనేది కొన్నిసార్లు సెట్ కాకపోవడం వల్ల ఏమైతుంది, మీరు రెగ్యులేటర్ ఇట్లా పెడతారా, ఈ బిల్లు సరిగా సెట్ అయిన తర్వాత ఈ సైడ్ నుండి నీట్గా వస్తూ ఉంటుంది. అది బాగా కాదు, ఆ స్మెల్తో మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు ఎవరు అబ్జర్వ్ చేయరు. ఇదేం లేదు, జస్ట్ ఈ ఓరింగ్ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ బట్టి ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. దీన్ని తీసి ఇంకొకటి వేసుకున్న పర్లేదు, దాన్ని టిప్ వేసిన పర్లేదు. లేదు అంటే ఆయన వచ్చినప్పుడు 2-3 ఓరింగ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది అనుభవం లేదంటే వాళ్ళతో వేయించాలి. మనం ఏం చేస్తాము, ఆల్రెడీ ఒక సిలిండర్ నడుస్తూ ఉంటుంది, ఒక సిలిండర్ ఎక్స్ట్రా తీసుకెళ్తాం. దీనికి లీక్ ఉంటుంది కానీ మనకు తెలియదు. ఇది పెట్టినప్పుడు ఏమవుతుంది, అప్పుడు పోతుంది. ఎందుకంటే వాళ్ళు వెంటనే వచ్చి పెట్టరు కదా. ఇది అందుకోసం ఇది కంపల్సరీ చూసుకోవాలి. రెగ్యులేటర్ పెట్టిన తర్వాత ఏమైనా స్మెల్ వస్తుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే వచ్చింది వల్ల ఇక్కడ అయినప్పుడు మీరు వెంటనే చేసినప్పుడు కొద్దిగా ధైర్యం చేసి వాటర్ కానీ కొంచెం ధైర్యం చేసి అందుకే ఇప్పుడు మీకు కొద్దిగా ధైర్యం చేస్తే ఆఫ్ చేయొచ్చు. లేదు అంటే బకెట్ నేను వాటర్ వేసి ప్రెజర్ కొట్టి వెంటనే ఆఫ్ చేయాలి. అది మళ్ళీ అంటుకుంటుంది. ఎందుకంటే గ్యాస్ ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది, గాలి పట్టణం అప్పుడు ఆఫ్ చేయాలి. లేదంటే పెద్దగా మొత్తం నీళ్ళతో చెప్పి చుట్టాలి. అప్పుడు దానికి గాలి అంతే తప్ప ఇది వేరే విధంగా కాదు. బట్టలు ఖాళీ ఇవన్నీ అంటుకుని పోయినాయి. పరిస్థితి ఏంది, దగ్గర నుండి అసలు చుట్టుపక్కల ఎంత నష్టం చిన్న నిర్లక్ష్యమే. అంటే నిర్లక్ష్యం అంటే తెలియక తెలుసుకోవాలి. ఇంకొకటి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అదొకటి ఉంది, మేము బండి వస్తుంటే ఆటో రోడ్డు మీద పెట్టి మాట్లాడతాను, నేను సరిగ్గా సీరియస్ అనుకుంటా అన్నా కానీ ఒక్క నిమిషం అంటారు. తర్వాత సంగతి అది ఏంటంటే మా కోసం ఒక్క నిమిషం పానీ గిన్నె అయితే వెళ్తుంది ఎవరికైనా కావచ్చు అని మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.